హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి వ్యాపార ఆలోచన ఉండటం ఒక్కటే చాలదు. దాన్ని విజయవంతంగా నడిపించేందుకు పెట్టుబడి కూడా అంతే ముఖ్యం. యువతకు ఉపాధి కల్పించేందుకు, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ముద్రా రుణాల సహాయంతో మీరు మంచి ఆర్థిక మద్దతును పొందగలుగుతారు. ఈ రుణాన్ని ఉపయోగించి మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 3 రకాల రుణాలు అందిస్తున్నారు. మొదటిది శిశు ముద్రా రుణం, ఇది 10,000 నుంచి 50,000 వరకు. రెండవది కిషోర్ ముద్రా రుణం, ఇది 50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఇక మూడవది తరుణ్ ముద్రా రుణం, ఇది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మీరు ప్రారంభించదలిచిన వ్యాపార పరిమాణాన్ని బట్టి మీకు అవసరమైన రుణాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల మంచి ఆదాయాన్ని కలిగించే ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం కొన్ని పరిమిత నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బిజినెస్ను మీరు మీ ప్రాంతంలో ప్రారంభించడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. ఈ బిజినెస్ పేరు డోర్ స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్. ఈ సేవ ద్వారా మీరు కస్టమర్ ఇంటి వద్దకే వెళ్ళి వారి కార్లను శుభ్రపరచడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. సాధారణంగా కార్ క్లీనింగ్ చేయించుకోవడం ఖరీదైన వ్యవహారం. ప్రజలు కార్ వాష్ సెంటర్లకు వెళ్ళి గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది వారికి చికాకుగా మారుతుంది. ఈ నేపథ్యాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో పోర్టబుల్ కార్ క్లీనింగ్ మెషిన్లు దొరుకుతున్నాయి. వీటి ధర సుమారు 30,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెషిన్ కొనుగోలు చేసి కార్లను కస్టమర్ ఇంటి వద్దే శుభ్రం చేసే సేవను ప్రారంభించవచ్చు. మీరు అందించే సేవను మార్కెట్ ధరతో సమానంగా లేదా కొంచెం తక్కువగా నిర్ణయిస్తే అధిక సంఖ్యలో కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా మీరు రోజుకు కనీసం 5 నుంచి 10,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఇదే తరహాలో మరొక లాభదాయకమైన వ్యాపారం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం. ప్రస్తుత మార్కెట్లో ప్రజలు తరచూ తమ వాహనాలను అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఫలితంగా పాత వాహనాలకు డిమాండ్ పెరిగింది. మీరు పాత కార్లను కొని మరొకరికి విక్రయించడం ద్వారా లాభాన్ని పొందొచ్చు. దీన్ని ప్రారంభించేందుకు ఒక చిన్న ఆఫీసు స్థాపించాలి. ఆ ఆఫీస్ నుంచే పాత వాహనాల కొనుగోలు, విక్రయ ప్రక్రియను నిర్వహించవచ్చు. ఇక వ్యాపారంలో ఒక మధ్యవర్తిగా కూడా వ్యవహరించవచ్చు. అంటే కారు అమ్మేవారిని, కొనేవారిని కలిపే వాణిజ్య రంగంలోనూ ఉండొచ్చు. ఈ మార్గంలో మీరు 2 నుంచి కమిషన్ పొందే అవకాశం ఉంటుంది. సరైన వ్యూహంతో ఈ 2 వ్యాపారాల్లో ఎంటర్ అయితే తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్